ఛానలుకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న మహిళ మేషరాశి వారిని ఎక్కువగా మోసం చేస్తుంది. తను మీ నుండి డబ్బును ఆశిస్తుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేదంటే మీకు చాలా ప్రమాదం. అయితే మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది? ఏ పేరుతో ఉన్న మహిళ మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీ నుండి డబ్బును ఆశిస్తుంది? ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఆ వ్యక్తి పన్నే కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క తెలివితేటల కారణంగా అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అయినప్పటికీ కూడా మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువనే చెప్పుకోవాలి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకైతే చేరుకుంటారు. బాల్యంలో మాత్రం కష్టాలు ఎక్కువగా ఉంటాయి. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను మాత్రం వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి యొక్క బంధువులంతా కూడా వీరి నుండి ఎదురు చూస్తూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగా ఉంటారు. భార్య వైపు బంధువులు కొంతకాలం మీపైన పెత్తనం కూడా సాగిస్తారు. అనేక కారణాల వల్ల మంచివారిని ఆదరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే మేషరాశికి చెందిన పురుషులు మాత్రం పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ జీవితంలో మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మీ యొక్క దూరపు బంధువు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా సరే మీకు పరిచయమైనటువంటి ఒక మహిళ ఎవరైతే పి అనే అక్షరం వారి యొక్క పేరులో మొదటి అక్షరంగా కలిగి ఉన్నారో ఆ మహిళ వల్ల మాత్రం మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తిని కూడా అనుమానించకూడదండి. అంటే ఒక వ్యక్తిపై మన యొక్క అభిప్రాయం అనేది వారి యొక్క చేతలను బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి మారుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మన జీవితంలో మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు, అలాగే మన యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, ఈ విషయంపై మనకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఒక అవగాహన అనేది కలుగుతుంది. అయితే మేషరాశి వారు మీ జీవితంలో పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వారి యొక్క మనస్తత్వంలో అంటే వారు మీపై చూపించేటటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ విషయంలో ఏదైనా తేడా కనిపిస్తే మాత్రం వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేకపోతే కనుక వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే తను మీ నుండి డబ్బును ఆశించే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అంశాల పట్ల ఈ యొక్క మేషరాశి వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే వారు అంతకుముందు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి యొక్క ప్రవర్తనలో కానీ, చూపులో కానీ మీకేదైనా తేడా కనిపిస్తుందా? వారి యొక్క మాట తీరులో మీకేదైనా తేడా కనిపిస్తుందా? అలాగే వారు అంతకుముందు మీకు ఏవైనా సలహాలు ఇచ్చి ఉంటే ఆ సలహాల ఫలితం కనుక మీకు ప్రతికూలంగా ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒకవేళ ఆ వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, ఆ వ్యక్తి మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకున్నట్లయితే కనుక వారితో మీ యొక్క బంధం అనేది అక్కడికి ఆపేయటం మంచిది. అలాగని వారితో గొడవలు పెట్టుకోమని చెప్పటం కాదండి. అంటే వారితో మీరు చాలా క్లోజ్ గా మూవ్ అవ్వటం, అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించటం, ఆర్థికపరమైన అంశాలు వారితో చర్చించటం, ఇటువంటి పనులు మాత్రం చేయకూడదు. వారితో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడండి. ఎక్కువగా వారితో క్లోజ్ గా మూవ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. అప్పుడే వారు పన్నే కుట్ర నుండి మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ స్త్రీ వారిని మోసం చేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవాలి. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.